చేసినటువంటి కామెంట్లని లేదంటే ఏదో ఫేవరబుల్గా మాట్లాడిన దాన్ని పట్టుకుని యూఏపీఏ చట్టాన్ని పెట్టడాన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రావణ్ ఎపిసోడ్ అయినా ఎవరి ఎపిసోడ్ అయినా కూడా ఇక్కడ చర్చ చూడాల్సింది ఏంటంటే మనకు మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇట్ క్యాన్ బి డయాస్, క్యాన్ బి పొలిటికల్ పార్టీనా, లేక యూట్యూబ్ ప్లాట్ఫామా, లేదా ఇండివిజువల్ ప్లాట్ఫామా, ఇండివిజువల్ ఛానల్, ఏదైనా కావచ్చు. కనీస చట్టాలపైన మనకు అవగాహన ఉండాలి ఫస్ట్. ఇప్పుడు తన మిత్రుడు ఇందాక చెప్పినట్టుగా మనం ప్రభుత్వాలను విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, చాలా గట్టిగా మాట్లాడచ్చు. మన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టి కూడా మనం ప్రశ్నించవచ్చు, కోర్టుల ద్వారా పోవచ్చు. సో ఇది ఒక విధానం మనం చూస్తుంటాం. ఇంకొక విధానం పొలిటికల్గా ఎలా ఉంటుందంటే కొంత మాటల దాడి తీవ్రతరంగా అటాకింగ్ ఉంటుంది. అది ఏ పొలిటికల్ పార్టీ అయినా చూడండి, ఖచ్చితంగా ప్రతి పార్టీలో కూడా అటు 5 మంది ఇటు 5 మంది లేదా 10 మంది వరకు చాలా అటాకింగ్ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళ ప్రభావం కూడా సమాజం మీద ఉంది. అంటే ఒక రాజకీయ నాయకుడు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో అధికార ప్రతినిధి హోదాలో ఇంకొక హోదాలో వాళ్ళు చాలా గట్టిగా బూతులు మాట్లాడుకుంటూ ఒకరిపైన ఒకరు ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనండి, లేదా కుటుంబాలను పర్సనల్ గా అసాసినేషన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం నిత్యం చూస్తున్నాం. సో ఇలా వచ్చినటువంటి ఈ కాన్సిక్వెన్స్ ఫలితమే ఇలాంటి వాళ్ళు కూడా ధైర్యం చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రావణ్ యొక్క ప్రోగ్రామ్ నేను కూడా వాచ్ చేయడం జరిగింది. తర్వాత అతను ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ ను దూషించడానికి ముందు గానీ విమర్శించడానికి ముందు గతంలో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు, నేను ఇతని మాటలనే చెప్తున్నాను అన్నాడు. సో అయినప్పటికీ కూడా అది తప్పే. ఎందుకంటే ఒకవేళ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు, తప్పుడు దూషణలు చేసినప్పుడు నేను కూడా అలాగనే మాట్లాడతాను అంటే అతను మాట్లాడింది నీకు తప్పు అని తెలుసు, కానీ అతని పైన చట్టం చర్య తీసుకోలేదు కాబట్టి నా పైన కూడా చట్టం చర్య తీసుకోలేదు అనేటువంటి ఒక సాహసాన్ని మనం ఇక్కడ చూడాలనా, లేకపోతే చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవులే అనేటువంటి ఒక ధోరణిలో చూడాలనా, లేకపోతే దీని వెనక ఏమైనా కాన్స్పిరసీస్ ఉన్నాయా, లేకుంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా అనేటువంటి కోణం ఉంటుందా? సో ఇవన్నీ మనకు దర్యాప్తులలో తెలుస్తాయి. ఈ రోజు నువ్వు డిసైడ్ చేసేది కాదు. ఒక వ్యక్తి పైన ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత అతను రిమాండ్కి వెళ్ళిన తర్వాత అది మనం చెప్పేటువంటి సమస్య కాదు, అది కోర్టులు చెప్పాలా. దీని వెనుక కాన్స్పిరసీ ఉందా లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా అనేటువంటిది కోర్టులు డిస్క్లోజ్ చేస్తాయి. సో కాబట్టి నేనేమంటానంటే మాట్లాడేటువంటి మనకు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక చెక్ పాయింట్ చూసుకుంటే ఈరోజు పొలిటికల్ పార్టీలు ఇందాక మనం చూసినాం, బాబు గారి బయట కానీ పార్థసారథి గారి బయట కానీ ఏం చూసాం మనం అంటే ఒక టాస్క్ ఫోర్స్ ను అపాయింట్ చేస్తున్నాము, ఒక మెకానిజం ను అపాయింట్ చేస్తున్నాము. సో రేపొద్దున ఎవరు ప్రభుత్వాల పైన కానీ లేదా ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిస్మినేట్ చేసినా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాము, ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇది కొత్త కాదు. మన సమాజంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి, కొత్త చట్టాలు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మనకు చట్టాలు వస్తున్నాయి, వ్యవస్థలు వస్తున్నాయి. కానీ ఆ వ్యవస్థలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయి అంటే ఎవరైతే పవర్ లో ఉంటారో వాళ్ళకు చెప్పినట్టుగా పనిచేస్తున్నారు తప్ప సమాజంలో కేవలం ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ చేసేటువంటి ధోరణి చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. సో ఇది సమాజంలో మంచిది కాదు కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే చట్టాలపైన అవగాహన ఉండాలా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్స్ పైన మీరు అరెస్ట్ చేయండి. అటు ఏ పార్టీ అన్నా కానీ వీడు దూషించాడు వాడు దూషించాడు అన్నప్పుడు ఇద్దరికి చట్టం ఒకే రకంగా వర్తించాలి కదా. కేవలం కొందరికే చట్టం ఒక రకంగా వర్తిస్తుంది కాబట్టి ఈ రోజు సమస్య. ఇప్పుడు ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా తను అన్నాడు ఇందాక, అంటే ఇప్పుడు ఒక 3 నెలల కింద మాట్లాడినా 4 నెలల కిందట మాట్లాడినా లేదా భవిష్యత్తులో మాట్లాడినా కూడా తప్పే. సో కాబట్టి నేనేమంటానంటే అరెస్ట్ చేసేటువంటి వ్యవస్థలు కానీ ప్రభుత్వాలు కానీ చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేయాలా, చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలా. అప్పుడే మనం ఎంతో కొంత నియంత్రించగలము. అలాగే నాయకుల్లో కూడా పరిణితి రావాలా, చేంజ్ రావాలా. వాళ్ళు కూడా ఏంటంటే మీరు 2 మాట్లాడితే నేను 4 మాట్లాడతా అంటారు. మన ఛానల్లోనే మనం చాలా మంది చర్చల్లో కూడా చూస్తాం, నువ్వు 2 అంటే 4 అంటాను అంటున్నారు. అంటే ఈ యొక్క ధోరణి ఎటుపోతుంది అంటే ఎవరికి కూడా ఒక నియంత్రణ లేదు. భాష పైన ఒక విధమైనటువంటి మంచి భాష వాడాలా. కొన్ని వేల మంది కోట్ల మంది మనల్ని చూస్తుంటారు. ఏదో వాళ్ళు మాట్లాడినారు కాబట్టి మనం కూడా వాళ్ళకు కౌంటర్ గా ఖచ్చితంగా మాట్లాడితేనే మనకు పేరు వస్తుంది అనేటువంటి ఒక భావజాలం, ఆ ధోరణితో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తప్ప ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఒక ఉదాహరణ తీసుకుంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు. మన పిల్లలు మన ముందర బూతు మాట్లాడితే ఎవరు దండించాలా? ఫస్ట్ తల్లిదండ్రులుగా మనమన్న దండించాలా లేదా గురువుగా టీచర్స్ పిల్లలు దండించాలా? సో అంటే ముందు మన పార్టీలో ఎవరైతే ఒక ఏదైతే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడారో వాళ్ళని ఎవరు దండించాలా? ఫస్ట్ ఆ పార్టీలోని అధినాయకుడు, ఆ పార్టీలోని అధినేత దండించాలా. వాళ్ళు దండించడంలే, ఎక్కడ దండించిన దాఖలాలు కనపడడంలే. సో వాటికి భిన్నంగా ప్రోత్సహిస్తున్నారు. ఇంకా తీసుకుంటే ముందు అధికార పార్టీ కంట్రోల్ చేయాలండి. ఫస్ట్ అధికార పార్టీకి ఖచ్చితంగా బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుంది కదా. సో నేను అదే అంటున్నాను, ఇది ఏంటంటే ఒక స్వీయ అవగాహన,
ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు తను రవికుమార్ చెప్పిన పాయింట్ చాలా మంచిది. ఒక రకంగా నువ్వు విమర్శ చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రశ్నించడంలో తప్పులేదు. ఆధారాలు ఉండాలా, మంచి భాషతో కూడా మనం ప్రశ్నించవచ్చు. సో అలా కాకుండా మనం టార్గెట్ చేసుకొని ఒక మత కోణంలోనో ఒక కుల కోణంలోనో లేదా వేరే యాంగిల్లో నిత్యం మనము అదే భజన చేసుకుంటా పోవడాన్ని మనం ఎలా చూడ. సో అలాంటి భావజాలాన్ని సమాజం హర్షించదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు రేపు వాస్తవానికి ఇది అసలు అన్ని పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వీటి వల్ల, ఈ ఆరోపణ వల్ల, లేదంటే ఈ దుర్భాషల వల్ల నిజమైన కామెంట్ ఏదైతే ఉందో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేటువంటి వెళ్ళిపోతుంది కదా, అది డైల్యూట్ అయిపోతుంది. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మీకు తెలుసు అందరికి, మన ఐ వెంకట్రావు సార్ గారు తెలుసు కదా, ప్రముఖ ఆంధ్రజ్యోతిలో ఆయన చాలా సుదీర్ఘకాలం పనిచేసిన వారు. ఆయన ఒక బుక్ రాశారు ఈ మధ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అని చెప్పి. ఆ బుక్ లో ఆయన ఒక మాట అంటారు ఒక ప్లేస్ లో. సో ఈ యూట్యూబ్ సోషల్ మీడియా రావడం వల్ల చాలా మంచి జరిగింది అంటాడు ఆయన. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు భావ ప్రకటనను వ్యక్తం చేసే అవకాశం వచ్చింది. ఒకసారి మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఒక మాట ఏమన్నారంటే, పని చేతగాని వాడు పనిముట్టును తప్పుపడతాడు అన్నాడు. అంటే నీకు ఈ సోషల్ మీడియాను ఎట్లా వాడుకోవాలన్నా కూడా నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు పని చేతే కాని వాడు పనిముట్టును తప్పు పడతాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాను వాడుకొని ఎంతో మంది అమ్మాయిలు MBBS ర్యాంకులు కొట్టడం చూసినాం. ఇదే సోషల్ మీడియాను ఒక వ్యాపకంగా చేసుకొని వాళ్ళ యొక్క జీవన వృత్తిని పెంచుకునే వాళ్ళని చూసినాం. సో అంటే మన చేతిలో ఒక ఆయుధం ఇది. సోషల్ మీడియా అనేది ఒక మంచి ఆయుధం. ఈ ఆయుధాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిస్మినేట్ అవుతుంది. అలాగే వ్యవస్థల యొక్క నియంత్రణ కంట్రోల్లో లేదు. అలాగే ఈ డీప్ ఫేక్ వీడియోస్, తర్వాత ఏదైతే క్లోనింగ్ వీడియోస్, ఇవన్నీ కూడా మనకు డిస్మినేట్ అవుతున్నాయి. నేను మీకు ఇందాక చెప్పాను, ప్రణబ్ ముఖర్జీ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో ఉంటుంది. 22,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నీకు 2 లక్షల రూపాయలు వస్తుంది అంటారు. తర్వాత అదే వీడియో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాట్లాడుతుంటారు. ఈ మధ్య రీసెంట్ గా ప్రియాంక గాంధీ వాయిస్ తో క్లోనింగ్ చేస్తారు. ఏంటంటే రకరకాల అంటే సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే నేను ఏమంటున్నా అంటే మార్ఫింగ్లు, మ్యానిపులేటెడ్స్, డీప్ ఫేక్ వీడియోస్, ఇవల్ల ఏమైపోతున్నాయంటే సోషల్ మీడియా అంటేనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ భయపడిపోతున్నారు. ఒక్క నిమిషం అంటే మనతో జాయిన్ అవుతున్నారు మాజీ ఏసీపీ రెడ్డన్న గారు, ఏసీపీ మన సైబర్